ఉండొచ్చు, ఉండకపోవచ్చు విషయాలు. ప్రస్తుతం లేదు. రోమపత్రులు అయితే విషయాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. అది ఉపోద్ఘాతం. సమాధానానికి సంబంధించి ఎవరైనా సరే మీరు ఒక్కరు ఉన్నప్పుడు మా స్థానిక సంఘంలో ఉన్న సభ్యులతో ఎంతమందితో నేను సమాధానంగా ఉంటున్నాను, ఎంతమందితో నాకు కలహం ఉంది, నా భార్యతో నేను సమాధానంగా ఉంటున్నానా, మా సంఘ సభ్యులతో సమాధానంగా ఉంటున్నానా, మా అన్నయ్యతో సమాధానంగా ఉంటున్నానా, మా అక్కతో నేను సమాధానంగా ఉంటున్నానా, మా తమ్ముడితో నేను సమాధానంగా ఉంటున్నానా, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఒకవేళ అసమాధానం ఉంటే దేనివల్ల ఈయనకి నాకు అసమాధానం వచ్చింది, దేనివల్ల వచ్చింది? నా వల్ల అయితే వెళ్ళి క్షమాపణ కోరుకో, ఆయన వల్ల వచ్చినా సరే బ్రదరు మన ఇద్దరం సమాధానం ఉండలేదు అని చెప్పి సమాధాన పడదాం. ఒకవేళ ఇది కాకపోతే నాయన మరి అవ్వట్లేదు, నన్ను కనికరించు అని ఆయనకు ప్రార్థన చేసుకుందాం. శక్యమైతే అన్నాడండి. అందుకే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండు. శక్యమైతే, కొన్నిసార్లు అసఖ్యం అండి. ఎందుకంటే నేను ఇష్టపడుతున్న సమాధానం పట్టడం కానీ ఆయన ఇష్టపడలేదు. అప్పుడు ఎలా సాధ్యం అవుద్ది? ఇద్దరు అంగీకరిస్తేనే సమాధానం వస్తుంది, ఒక్కరు అంగీకరిస్తే సమాధానం రాదు. అలాగండి ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోండి, ఎవరికి వాళ్ళే దిద్దుకోండి. కలహాలతోనూ కొట్లాటలతోనూ విభేదాలతోనూ మనం బ్రతకలేమండి. అలా బ్రతికితే అది అసలు క్రిస్టియానిటీ కాదు. జాగ్రత్త అండి. ఇంకా నేను మళ్ళీ చెప్పిన జాగ్రత్త. పుస్తకంలోకి వెళ్ళిపోతామండి. చెరిపోయింది బ్రదర్ ఒకసారి. ఏడీనే ఇక్కడి నుంచి ఉపోద్ఘాతం బీచ్ చదవద్దు, ఉపోద్ఘాతం కూడా చెరిపోయండి, చెరిపోయండి, వెళ్ళిపోయినట్టు. ఓకే. ఓకే. 2 నుండి 10 వరకు ఒకరు చదివేయండి. 2 నుండి 10 వరకు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనం చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని యందు ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకును తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చాలండి. 2-3 వచనాల ప్రకారంగా తెస్సలోనికలో ఉన్నవారు ఎటువంటి వారు?
తెసలోనికయ విశ్వాసులు ఎటువంటి వారు? లేకపోతే తెసలోనికలో ఉన్న విశ్వాసులు 2-3 వచనాల ప్రకారంగా వారు విశ్వాసంగా ఉన్నారు. లేకపోతే వారిలో విశ్వాసం ఉంది. ఎలా చెప్పగలమండి వాళ్ళలో విశ్వాసం ఉందని? ఎలా చెప్పగలం? వాళ్ళలో విశ్వాసం ఉందని ఎలా చెప్పగలం? క్రియలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. విశ్వాసంతో కూడిన మీ పనిని వాళ్ళు విశ్వాసం ఉన్నారు అంటే రుజువు ఏంటంటే పని చేస్తున్నారు. విశ్వాసం లేనాడు పనిచేయడు. ఓకే, రెండో మాట, వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు. ఒకటి విశ్వాసం కలిగి ఉన్నారు, 2 ప్రేమ కలిగి ఉన్నారు. ఎలా చెప్పగలమండి? ప్రయాసపడుతున్నారు కాబట్టి. ప్రేమ ఉంటే ప్రయాసపడతారు. అమ్మ పిల్లల కోసం చాలా ప్రయాసపడుతుంది. కారణం ఆ పిల్లల మీద అనుకుంటే ప్రేమ, అలా ప్రయాస. మూడు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. నిరీక్షణ కలిగి ఉన్నారు. కారణం ఎలా చెప్పగలం? వాళ్ళలో నిరీక్షణ ఉంది అంటానే అని. ఓర్పు ఉంది కాబట్టి, ఓర్చుకుంటున్నారు కాబట్టి. నిరీక్షణ లేదంటే ఓర్పు ఉండదండి. అప్పుడు ఓర్పు లేని చోట ఏమొస్తుంది? ఓర్పు లేని చోట ఏముంటుందండి? అసహనం. అప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. పౌలు జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాడు. ఓకే, 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునంతటి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రిని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నాడండి. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే అంటే విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ కలిగి ఉందంటే అది పర్ఫెక్ట్గా ఉన్న సంఘం అనమాట అండి. పర్ఫెక్ట్గా ఉన్న సంఘం అండి. ఓకే, విశ్వాసం ఎవరి మీద అండి? దేవుడి మీద. ప్రేమ ఎవరి మీద అండి? సహోదరుల మీద. నిరీక్షణ ఎవరి మీద అండి? పొందబోయే దాని మీద.
పొందబోయే దాని మీద. నేను నిత్యజీవనం స్వతంత్రించుకుంటాను అనే నిరీక్షణ ఉంటే ఆత్మీయంగా బ్రతుకుతాడండి ఆయన. ఆ నిరీక్షణ అయిపోతే మొదట బైబిల్ చదవడం మానేస్తాడండి. బైబిల్ చదవనోడు నిరీక్షణ లేనోడండి. ప్రార్థన చేయడం మానేస్తాడండి. ఆరాధనకి వెళ్ళడం మానేస్తాడండి. అప్పుడు ఆ మూడు లేకపోయేటికి ఎండిపోతాడండి. స్పిరిచువల్గా ఎండిపోతాడండి. మనం కొంతమందిని బ్రదర్స్ అంటాడు. బ్రదర్స్ కాదండి. కొంతమందిని మనం బ్రదర్స్ అంటామండి. వాళ్ళు భ్రష్టులు, బ్రదర్స్ కాదు. కొంతమంది బ్రతకరండి. ఇవేమి లేకుండానే గుడికి వచ్చేస్తారండి. వాళ్ళు విశ్వాసం లేకుండా గుడికి వచ్చేస్తారండి. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నానండి. నాకు 75 సంవత్సరాలు వచ్చేసినాయండి. ఒక అవయంగా 7 పనులు పని చేయండి, ఒక్కటి చేయడండి. 7 పనుల్లో ఒక పని చేయండి అంటే ఎవ్వరూ చేయరండి. ప్రార్థనకు మాత్రం వస్తారండి. అది నేను అనుభవిస్తున్నానండి ఆ బాధ. నేను అప్పుడు అనుకుంటాను, నా మాటలు ఇసుకలో పడ్డ మాటలు తుఫాన్లో కొట్టుకుపోయినాయి అనుకుంటానండి. కొంతమంది అయితే 7 పనులు చెప్పినప్పుడు నవ్వుతారండి. అస్తమానం 7 పనులు 7 పనులు ఏదో చేయమంటాడు. నువ్వు 7 పనులు ఒక పని చేయకపోతావు. నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, నువ్వు అసలు క్రైస్తవుడే కాదు, నువ్వు దేవుని కుమారుడే కాదు. రామారావు గారు, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారండి? స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారండి. మీ ప్లేస్ ఏంటండి? మీ దాన్ని ఏమంటారు? ప్లేసేనా? హోదా కదా అంటే ఆయన చేసే డిపార్ట్మెంట్ ఏమంటారండి దాన్ని? నాకు అర్థం కాలేదు. ఓకే, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మీ పోస్ట్ ఏంటండి? సీనియర్ మ్యారేజ్. అదండి, ఆయనకి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసండి, ఏ కంపెనీలో పనిచేస్తాడో తెలుసు, ఏ ప్లేస్లో పనిచేస్తున్నాడో తెలుసు, ఆయన పొజిషన్ ఏంటో ఆయనకు తెలుసండి. మీరు ఎవరన్నా ఓ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కూడా నిలబెట్టండి, ఓ సిస్టర్ గారు నన్ను నిలబెట్టండి. అమ్మ మీరు ఏ సంఘం అమ్మ? క్రీస్తు సంఘం అండి. మీరు ఏ అవయం అండి? ఏ అవయం తెలియదానికి ఆయనకి సీట్ తెలుసండి, ఆయన పోస్ట్ తెలుసండి. మనకు మన సీట్ ఏంటో తెలియదండి, మన పోస్ట్ ఏంటో తెలియదండి. నేను చర్చిలో పరిచర్య చేస్తున్నాను అని చెప్పాలండి, లేకపోతే నేను సువార్త పని చేస్తున్నాను అని చెప్పాలండి, లేకపోతే నేను బోధ పని చేస్తున్నాను అని చెప్పాలండి, లేకపోతే నేను హెచ్చరించే బాధ్యత తీసుకున్నానని చెప్పాలండి, సంఘానికి ఎక్కువ ఇచ్చే బాధ్యత తీసుకున్నానని చెప్పాలండి, లేకపోతే నేను కనికరించే బాధ్యత కనికరిస్తున్నాను నేను అని చెప్పాలండి, లేకపోతే నేను సంఘ పెద్దన అయ్యానని చెప్పాలండి. 7 ఏదో ఒకటి చెప్పాలండి. ఆ 7 ఏదో చెప్పకపోతే నువ్వు యేసు ప్రభు శరీరంలో అవయవాను కావు. అంతేనండి. నేను ఈ పని చేస్తానని చెప్పినోళ్ళు లేరండి, సువార్థికులు తప్ప. నేను సువార్త చేస్తాను అంటున్నాడండి ఆయన. నేను బోధ పని చేస్తాను అంటున్నాడండి. చందాలు లెక్కట్టకు వచ్చి నేను ఏదో పని చేస్తాను. చందాలు లెక్కట్టడం పని కాదండి. ఎవరైనా చేస్తాడు చందాలు లెక్కట్టడం. శనివారం బిల్డింగ్ కూర్చే పని పెట్టుకో, అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పు, నేను పరిచర్య చేస్తున్నానండి అని చెప్పాలన్నమాట అండి. ఒకవేళ ఎవరైనా సిక్గా ఉన్న కుటుంబాలను నేను దర్శిస్తున్నాను, నేను కనికరిస్తున్నానండి అని ధైర్యంగా చెప్పాలండి. అనండి, అంతే తప్ప ఏ పని చేస్తున్నా కూడా తెలియకుండా నువ్వు ఎక్కడ సంఘ సభ్యుడివి, నువ్వు ఎక్కడ సంఘ సభ్యురాలివి అంటే మీకు అర్థమై ఉండదు. ఇది 50 సంవత్సరాల నుంచి అర్థం కావట్లేదని ఈవేళ కూడా అర్థమై ఉండదండి. అర్థమై ఉండదమ్మా. ఓకే, ఇక నేను చేసేది ఏమి లేదండి, ఇక చెప్పుకుపోవడం తప్ప. తెస్సలోనికలో ఉన్న సంఘ సభ్యులు మంచి కండిషన్లో ఉన్నారా లేకపోతే పడిపోయే స్థితిలో ఉన్నారా? మంచి కండిషన్లో ఉన్నారండి. ఓకే, 2-3 వచనాలు చదివాం.
4, 5 వచనాలు రెండేసి కలిసి కలిసి ఉన్నాయండి. ఈ 4, 5 వచనాల్లో ఎలాగనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ ఎదుటికి వచ్చిన సంగతి మీకు తెలియను. మేము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటామో మీకు తెలియను. ఓకే, ఇక్కడ 4, 5 వచనాల ప్రకారంగా వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? సువార్త వాళ్ళ దగ్గరకు వచ్చింది అంటే దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడండి. దేవుని చేత ప్రేమించబడుతున్నారు. దేవుని చేత ప్రేమింపబడుచున్నారు. అంటే ఒక మనిషి దేవుని ప్రేమించటం, దేవుడు మనిషిని ప్రేమించటం, ఇది దేవుడు ప్రేమించడం గురించి ఉందండి. అంచేత దేవుని చేత ప్రేమించబడుతున్నారు. అంటే దేవుని చేత ప్రేరేపించబడితే వీళ్ళు కలిగిన మేలేంటండి? అక్కడ ఉన్న మాట, సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి. వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడ్డవారు. ఓకే, ఎవరన్నా మాట్లాడండి, దేవుని చేత ఏర్పరచబడ్డారంటే ఆ మాట దానికి అర్థం ఇంకో పదం చెప్పండి. ప్రత్యేకించబడ్డారు. ఇంకో మాట చెప్పండి. పిలువబడ్డారు. ఇంకో మాట చెప్పండి. సంకల్పంలో ఉన్నారు. పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, సంకల్పంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు. సంకల్పము ఇక్కడ సంకల్పంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవునికి స్తోత్రం. సంకల్పంలో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వద్దులేండి, ఎత్తలేరు. సంకల్పంలో లేరంటే ఇంకా సువార్త అంగీకరించి బాప్తిజం పొంది దేవుని కుమారులు కానోళ్ళు. బాప్తిజం పొంది దేవుని కుమారులు కానోళ్ళు సంకల్పంలో లేరండి. ఒక మనిషి ధైర్యంగా నేను సంకల్పంలో ఉన్నాను అని చెప్పగలగాలండి. నేను సంకల్పంలో ఉన్నాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుడుగా బ్రతుకుతున్నాను అని చెప్పాలండి. వాళ్ళు ఏర్పరచబడ్డవారు అంటే సంకల్పంలో ఉన్నవారు. సువార్త ద్వారా పిలువబడిన వారు. దేంతో పిలిచాడు? సువార్తతో పిలిచాడు. సువార్త ఎలాంటిదండి? వాళ్ళ దగ్గరకు వచ్చిన సువార్త ఎలాంటిదండి? పోనీ ఎలాంటిది కాదు, ఆ మాటలతో కాదు. మరి దేంతో? శక్తితో ప్రకటించబడింది. మాటలతో ప్రకటించబడలేదు, శక్తితో ప్రకటించబడింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో ప్రకటించబడింది. పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయంతో. సంపూర్ణ నిశ్చయంతో
ఇలా ప్రకటించబడింది. అంటే ఇక్కడ మాటలతో అంటే పొడి మాటలతో కాక, మాటలతో కాక, తడి మాటలతో, పొడి మాటలతో కాదు, శక్తితో ప్రకటించబడింది, పరిశుద్ధాత్మతో ప్రకటించబడింది, పౌలు యొక్క సంపూర్ణ నిశ్చయతో ప్రకటించబడింది. అంటే ఇప్పుడు సువార్త గురించి చెప్పిన మాట అండి అది. అలాంటి సువార్తను వాళ్ళు అంగీకరించారు. ఏర్పరచబడ్డవారు, పిలువబడ్డవారు అనే మాట అలాంటి సువార్తతో ప్రకటించబడి వచ్చారు. అక్కడ పౌలు 3-4 వచనాల్లో మీరు ఎరుగుదురు అన్నాడండి. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులరా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ ఎద్దకు వచ్చిన సంగతి మీకు తెలుసు. ఇలా ప్రకటించబడింది సువార్త అని మీకు తెలుసు. మీకు తెలుసు. మళ్ళా చివరి మాట, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పౌలు మాట్లాడుతున్నాడండి మాట. ఇది చెరిపోయారండి. సత్యం గారు కనపడలేదు నాకు. డస్టర్ కూడా డస్టర్ అక్కడ ఉంది అమ్మ, డస్టర్ అక్కడ ఉందమ్మా. నీకు పెళ్ళి అయిపోయింది కదా? పెళ్ళి కాకముందే బోర్డు తొడగటం అక్కడి నుంచి. పిల్లలు కావాలని తుడుస్తున్నాడా మీ అబ్బాయి? ఓకే, దేవుని స్తోత్రం. దేవుడు నేను దీవించిన కాక. ఓకే, 6వ వచనం అండి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటుంది. వారు వాక్యమును అంగీకరించిరి. ఎలాంటప్పుడు అంగీకరించారండి? ఉపద్రవాల్లో, గొప్ప ఉపద్రవాల్లో. గొప్ప ఉపద్రవము. ఏమి ఉపద్రవం జరిగిందండి తెస్సలోనికలో? ఏమి ఉపద్రవము జరిగింది? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం నుండి. అయితే యూదులు మత్సరపడి పనీపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. ఒక్క నిమిషం. ఇప్పుడు అపోస్తలుల్ని ఎదిరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు?
5వ వచనమే. యూదులు ఎందుచేత మత్సరపడ్డారు అంటే అసూయపడ్డారండి. వీళ్ళు వాక్యం చెప్తే వీళ్ళు ఎంత ధైర్యంగా వాక్యం చెప్తారండి, మేము చెప్పలేకపోతున్నాం. వీళ్ళు వాక్యం చెప్తే అందరూ చెప్తారేంటి, మేము వాక్యం చెప్తే ఎవడో రాడేటి, అలాగనమాట అండి. వాళ్ళకి కుళ్ళు వచ్చేసిందండి. మత్సరపడి అప్పుడు కొంతమంది మనుషులు సంపాదించారండి. ఎవరన్నా మనుషులు? పని పట్లేని వాళ్ళండి, పనికి వాళ్ళండి, దుష్టుల్ని వెంటబెట్టి వచ్చారండి. యూదులంటే దేవుని జనాంగం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నారు? వాళ్ళు దుష్టులతో సహవాసం చేస్తున్నారండి. ఇప్పుడు ఏదన్నా రాజకీయ మీటింగులు ఇలాంటివి జరిగినా ఎవడెళ్తాడండి? పని పట్లేనోడు, ఖాళీగా ఉన్నవాడు వెళ్తాడండి. పని ఉన్నవాడు వెళ్తాడా? అంచేత వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు, రెస్పాన్సిబిలిటీ లేనివాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి? చెత్త పనులు చేస్తారండి. బోర్డులు పగలు కొట్టేస్తారు, కార్లు కాల్చేస్తారు, మోటార్ సైకిల్ కాల్చేస్తారు, ఏదైనా చేస్తారండి. వాళ్ళు పని పాట లేని వాళ్ళు అండి, దుష్టులండి. అలాంటి వాళ్ళు పోగు చేసి ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారండి వీళ్ళు? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే సేవకుల పట్ల, వాళ్ళ దేవుణ్ణి ప్రకటిస్తున్న వారి మీద తిరుగుబాటు చేస్తున్నారండి. ఒకవేళ యూదులు పిలిచి, అరే ఎవరేమో నువ్వు యూదుడు కదా, మీ దేవుడెవడు? యెహోవా దేవుడు. మరి ఆడెవడు ప్రకటిస్తున్నాడు? యెహోవా దేవుణ్ణే. మరి ఎందుకు వాళ్ళు చంపుతున్నారు? యేసుక్రీస్తు అనే పేరు వాడారు. క్రీస్తు అని ఇంకో మాకు కైసరే చక్రవర్తి, యేసు క్రీస్తు అని ఓ రాజు ఉన్నాడని చెప్తున్నారు, అందుకు మేము చంపేస్తున్నాం. అలాంటి గొడవల్లో, అలాంటి ఉపద్రవాల్లో వారు వాక్యం అంగీకరించారండి. ఇప్పుడు మనం వాక్యం నేర్చుకునేటప్పుడు ఏమైనా ఉపద్రవాలు జరిగినాయండి? జరిగినాయమ్మా? ఒకవేళ అమ్మ నాన్న ఏమైనా ఎదిరించారేమో, అది ఉపద్రవం మీకు. ఆ పరిస్థితిలో మీరు ప్రభు దగ్గరికి వచ్చారు. నాకేం ఉపద్రవం రాలేదండి. నేను ఫ్రీగా వెళ్ళి వాక్యం విని ఫ్రీగా బాప్తిజం పొందానండి. నాకేం ఉపద్రవాలు. వీళ్ళకి ఉపద్రవాల్లో వాక్యం అంగీకరించారండి. అది గొప్ప గొప్ప ఉపద్రవం మందు పరిశుద్ధాత్మలు కలుగు ఆనందంతో మీరు వాక్యాన్ని అంగీకరించి 8వ పాయింట్ ఏమంటారు? 6వ వచనంలో ఇంకో పాయింట్ ఉంది. ఏమో పాయింట్ ఉందండి? మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిరి. అంటే విశ్వాసంతో కూడిన పని ఉంది, మంచోళ్ళేనండి వాళ్ళు. ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది, ప్రయాసపడుతున్నారు, మంచోళ్ళేనండి. నిరీక్షణ కలిగి ఓర్చుకుంటున్నారు, మంచోళ్ళేనండి. దేవుని చేత ప్రేమింపబడుతున్నారు, మంచోళ్ళేనండి. దేవుని చేత ఏర్పరచబడ్డవారు, మంచోళ్ళేనండి. సువార్త ద్వారా పిలువబడ్డారు, మంచోళ్ళేనండి. గొప్ప ఉపద్రవాల్లో దేవుని యొక్క వాక్యం అంగీకరించారు, మంచోళ్ళేనా? అపోస్తలుని ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు, మంచోళ్ళేనా? మంచోళ్ళేనండి. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు అయితిరి. 7-8 వచనాలు. 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అందరికీ మాదిరి అయితిరి, అయితే మాదిరి అయ్యిరి అంటే పౌలు చెప్పిన మాట కాబట్టి మాదిరి అయితిరి అన్నాడండి. ఎక్కడ ఎవరెవరికి మాదిరి చూపిస్తున్నారు వీళ్ళు? ఒక్క నిమిషం. మాసిదోనియాలోను అకయ విశ్వాసులకు మాదిరి అని షాపులు కూడా అనమాట అండి. వాళ్ళు ఎవరైనా చూస్తే ఇలా బ్రతకాలి అనుకుంటున్నారు అనమాట అండి, మాదిరి చూపించారండి. ఇప్పుడు మన స్థానిక సంఘాల్లో మన ప్రవర్తన చూసి
ఇంకొక స్థానిక సంఘం కానీ మత శాఖల వారు కానీ చూసి మనల్ని చూసి అసహించుకుంటున్నారా, మంచి మాదిరి చూపిస్తున్నారు అంటున్నారా? మనం చూసి వీళ్ళు మంచి మాదిరి చూపిస్తున్నారు అంటున్నారా? వీళ్ళు ఎక్కడ దొరికారా, పనికి మళ్ళీ అంటున్నారా మనల్ని చూసి? జాగ్రత్త అండి. మనల్ని చూసి ఎవరైనా సరే దేవుని కుమారుడు అంటే ఇలాగ ఉంటాడండి అనాలండి. దేవుని కుమారుడు అంటే ఇలాగ ఉండాలండి, ఇలాగ ఉంటాడండి. మేము ఒకసారి రాజమండ్రిలో హోటల్కి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. మన హోటల్కేనండి. మీరు లేరు అప్పుడు. మేము వెళ్ళి టిఫిన్ చేసాం. అంటే మీరు ఆపరేషన్ అయిన తర్వాత సంగతి. మేము వెళ్ళి టిఫిన్ చేసామండి. ఎవరికైతే కావాలో తినేశారు, వచ్చేస్తున్నారండి. ఒక ఆయన బిల్లు కట్టేశారు. నేను సోపు నోట్లో వేసుకొని నిలబడ్డా, అంటే బయటికి వెళ్ళిపోతాను అనమాట. సార్ నా కోసం ప్రార్థన చేయండి సార్ అంది ఒక అమ్మాయి వచ్చి, ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరిని నేను ప్రార్థన చేస్తాను, నీకు ఎవరు చెప్పారు? అసలు ఏంటి నాకు అర్థమైంది సార్, నా కోసం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. అయ్యో, నేను ఎంత ఆనందపడ్డానంటే నన్ను అవసరం అయితే ఆనందేమో అనిపించిందండి. వీడు క్రిస్టియన్ అని ఆనందేమో. నేను గమనించాను సార్, నా కోసం అలాగేనో తప్పకుండానమ్మా. అలాగండి. మనం చూసి ఎవరైనా వాళ్ళ విశ్వాసం పెరగాలి తప్ప వాళ్ళు ఇంకా భ్రష్టు అయిపోకూడదండి. వాళ్ళు తెస్సలోనికయలో అంటే ఒక పట్టణంలో, మాసిదోనియా అంటే ఒక దేశంలో, లేకపోతే ఒక దేశమే, మాసిదోనియా ప్రాంతంలో, అకయ అని ఇంకొక ప్రాంతంలో వాళ్ళు మాదిరి చూపించారండి. మన గురించి రాష్ట్రమంతా, మన ముందు జిల్లా అంతా, పట్టణం అంతా, జిల్లా అంతా, రాష్ట్రం అంతా, దేశం అంతా మన గురించి ప్రకటించబడాలండి. ఎవరికైనా సరే మనం మాదిరి చూపించాలండి. వాళ్ళు అనకూడదండి. ఆ ప్రక్క ప్రాంతాలకి వాళ్ళు మాదిరి చూపించారండి. ఓకే, 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను, ఇదే 7-8 పైకి వేయాలండి, అంతే కదా? 7-8 అయిపోయింది. ఓకే, దేవుని ఎడలనున్న మీ విశ్వాసము వెల్లడాయను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ మాసిదోనియా, అకయ మాత్రమే కాదు, ప్రతి సంఘము, ప్రతి స్థలములోను, దేవుడి ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. ప్రతి స్థలములో మీ విశ్వాసం వెల్లడి ఆయను. మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. అంటే వాళ్ళని పొగుడుతున్నాడండి. ఇక నేనేం చెప్పక్కర్లేదు, మీరు పెర్ఫెక్ట్గా ఉన్నారు అన్నాడండి. అయితే వచ్చే నెలలో చెప్పుకుంటాం. అంటే ఒక్క విషయంలో వాళ్ళు లోటు కలిగి ఉన్నారండి, లేకపోతే 3 విషయాల్లో వాళ్ళు లోటు కలిగి ఉన్నారండి. అవి దేవుని చేత అయితే వచ్చే నెల చెప్పుకుందామండి. ఓకే, 9-10 వచనాలండి. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి 10 విగ్రహాలు విడిచిపెట్టారటండి.
వాళ్ళు విగ్రహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు దేవునికి దాసులైతిరి లేకపోతే దాసులైరి. ఓకే, 9-10 వచనాల్లో మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుతున్నారు. అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేర్చుకున్నారటండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో ఎలా చేర్చుకున్నారండి అంటే అభ్యంతరం చెప్పలేదు, ప్రేమతో చేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరి సాక్ష్యం? వీళ్ళు బాగా మంచిగా వాళ్ళని ఆహ్వానించారంటానికి సాక్ష్యం ఎవరండి? అక్కడ జనులు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్తున్నారు. మరియు మీరేం చేస్తున్నారు? విగ్రహములను విడిచిపెట్టారు, జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులు అవ్వటానికి ఇష్టపడ్డారు. దేవునికి దాసులైతే దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించున్న ఆయన కుమారుడని యేసు పరలోకం నుంచి వచ్చినని ఎదురు చూచుటకును, యేసు ప్రభు పరలోకం నుంచి వస్తాడని ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారు. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు ఆయన్ని వివరిస్తున్నాడు. అనగా రాబో ఉగ్రత నుండి, నరకాన్ని నుంచి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు. మూడో మాట, పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును. మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. మీరు దేవుని వైపు తిరిగారు. వారు దేవుని వైపు తిరిగారు. అంటే ఈ మాట కూడా రాసుకోవచ్చు అనుకుంటా, నేను రాయలేదు అదేంటంటే 9-10లో మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగెను అంటే పౌల్ని చేర్చుకున్నవారు అన్నది కూడా రాయొచ్చండి. వాళ్ళు పౌల్ని చేర్చుకున్నవారు అంటే యాక్చువల్లీ ఇక్కడ రావాలి. సువార్తికులను చేర్చుకున్నవారు. ఓకే, సువార్తలు చేర్చుకున్నారు. వాళ్ళు సువార్త పాటించినప్పుడు విన్నారు, విగ్రహాలు విడిచిపెట్టారు, దేవునికి దాసులయ్యారు, యేసు ప్రభువును పరలోకం నుండి వచ్చునని విశ్వసించారు. వారు దేవుని వైపు తిరిగారు. అంటే 9-10 వచనాల్లో ఉన్న మాటలు నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులు ఒకటకును, దేవుడు మృతుల్లోంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుంచి వచ్చునని ఎదురు చూచుటకును, మీరేలాగో దేవుని వైపు తిరుగుతారో వారే తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ
వారే అంటే అక్కడున్న లోకల్గా ఉన్నవాళ్ళు వారే తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యాల్లో ఏమన్నా హెచ్చరికలు ఉన్నాయండి? మీరు ఇలా చేస్తున్నారు, ఇలా కాదు, ఇలా ఉండండి అని హెచ్చరికలు ఉన్నాయండి? హెచ్చరికలు ఏమండి? గద్దింపులు ఏమైనా ఉన్నాయండి? ఖండించడాలు ఏమైనా ఉన్నాయండి? మరి ఏమున్నాయండి? అభినందనలు ఉన్నాయండి, ప్రోత్సహించడం ఉందండి, మెచ్చుకోవడం ఉందండి. అంచేత పౌలు తెస్సలోనిక వారిని అభినందించుట. వాళ్ళు ఏం చేశారని అభినందిస్తున్నాడండి. వారు విశ్వాసంలో ఉండి పనిచేస్తున్నారని అభినందిస్తున్నాడండి. ప్రేమ కలిగి ప్రయాసపడుతున్నారని అభినందిస్తున్నాడండి. నిరీక్షణ కలిగి ఓర్చుకుంటున్నారని అభినందిస్తున్నాడండి. ఇది పౌలు సంగతి. దేవుని చేత ప్రేమింపబడ్డారని అభినందిస్తున్నాడండి. దేవుని చేత ఏర్పరచబడ్డవారు అని అభినందిస్తున్నాడండి. సువార్త ద్వారా పిలువబడ్డవారు అని అభినందిస్తున్నాడండి. వారు వాక్యాన్ని అంగీకరించిరి వాక్యాన్ని అంగీకరించారని అభినందిస్తున్నాడండి. వాక్యం చెప్పంగానే వాళ్ళు అభినందించరండి. వాళ్ళని గొప్ప ఉపద్రాల్లో వాక్యం అంగీకరించారని అభినందిస్తున్నాడండి. మమ్మను ప్రభువును పోలు నడుచుకుంటున్నారని అభినందించారండి. మీరు అందరికీ మాదిరిగా ఉన్నారని అభినందించారండి. మాసిదోనియాలో ఉన్న వారికి, అక్కయలో ఉన్న విశ్వాసులకు మీరు మాదిరి చూపించారు. ప్రతి స్థలంలో ఉన్న విశ్వాసులందరికీ మీ సంగతి వెల్లడైంది అని అభినందించాడండి. ఇది ముందు రాక సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకున్నారు మీరు అని అభినందించాడండి. విగ్రహాలు విడిచిపెట్టారని అభినందించారండి. దేవునికి దోషులయ్యారని అభినందించాడండి. యేసు ప్రభువు పరలోకం నుంచి వస్తాడని ఎదురు చూస్తున్నారని అభినందించాడండి. వారు దేవుని వైపు తిరిగారని అభినందించాడండి. ఇక్కడ ఖండించిన ఏమి లేవండి, తప్పుదిద్దులు ఏమి లేవండి, హెచ్చరించిన మాటలు ఏమి లేవండి. అభినందన 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 అభినందన. వాళ్ళు చేసిన మంచి పనులన్నీ చెప్పాడండి. విశ్వాసం ఉంది, క్రియలు లేవు. ఆ విశ్వాసం ఏమవుద్దండి? మృతము అన్నాడండి. ప్రేమ ఉంది, ప్రయాస లేదు, దాని అర్థం ఏంటండి? అసలు ప్రేమ లేదని అర్థం అండి. నిరీక్షణ ఉంది, సహించట్లేదు, నిరీక్షణ జరగలేదనమాట అండి. అలాగే ప్రతిదాన్ని వ్యతిరేకంగా చూస్తే వాళ్ళలో అది లేదండి. దేవుని చేత ప్రేమించబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు, దేవుని సువార్త ద్వారా పిలువబడ్డారు. వాళ్ళు వాక్యాన్ని గొప్ప ఉపద్రాల్లో వాక్యాన్ని అంగీకరించారు. వాళ్ళు బాప్తిజం పొందిన తర్వాత ప్రభువుని పోలు నడుచుకున్నారు. వాళ్ళు ప్రభువుని నడుచుకుని అందరికీ మాదిరి చూపించారు. ప్రతి స్థలంలో ఉన్న వారికి, విశ్వాసులందరికీ మాదిరి చూపించారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత విగ్రహాలు తీసి బయటపడేశారు. ఈరోజు చాలా ఇళ్లల్లో ఇంకా విగ్రహాలు ఉన్నాయండి. ఒక నిమిషం ఆపేస్తూ మాట చెప్తాను. తీస్తే మా అబ్బాయి ఒప్పుకోడండి, మా అమ్మాయి ఒప్పుకోదండి, మా కోళ్ళు ఒప్పుకోదండి అంటున్నారండి. జాగ్రత్త అండి. విగ్రహములు విడిచిపెట్టి దేవునికి దోసరయ్యారు. యేసు ప్రభువు పరలోకం నుంచి వస్తాడని నమ్ముతున్నారు. దేవుని తిరిగారు, సువార్తికులు చేర్చుకున్నారు. వీటన్నిటికీ సాక్ష్యం ఎవరండి? ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఈ అధ్యాయంలో మీకు తెలుసు, నాకు తెలుసు, నేనే సాక్ష్యం, మీకు తెలుసు, వాళ్ళందరూ సాక్ష్యం అని సాక్ష్యాలు చెప్తాడండి. ఎక్కువ సాక్ష్యాలు పెట్టాడండి. అంటే రుజువు చేయటానికి అనమాట అండి. ఎక్కడుందండి ఈ 10 వచనాల్లోనూ మీకు తెలుసు అనే మాట ఎక్కడ ఉందండి? మాకు తెలుసు అనే మాట ఎక్కడ ఉందండి? 4-5 వచనాల్లో మాకు తెలియను,
4-5 వచనాల్లో మీరు ఎరుగుదురు అంటే మీరు పెన్నుతో రెడ్డింగ్ పెన్తో గుర్తుపెట్టుకోండి. 4-5 వచనాల్లో 2 మాటలు ఉన్నాయండి. సంపూర్ణ నిశ్చయతో మీ యొద్దకు సువార్త వచ్చిందనే సంగతి మాకు తెలుసు అన్నాడండి పౌలు. తర్వాత కంటిన్యూషను, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారం ఏంటమో మీరు ఎరుగుదురు. మీరు ఎలా రక్షించబడ్డారో, మీరు ఎలా ప్రభువును అంగీకరించారో వారే తెలియజేస్తున్నారు. వారంటే లోకల్గా ఉన్నవాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట అండి. అంటే సాక్ష్యాలతో ఈ పత్రిక రాశాడండి. ఓకే, రెండు 10 వచనాలు. ఒకటో వచనంలో ఉపోద్ఘాతం ఉంది. 2-10 వచనాల్లో అప్పొస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నవారిని అభినందించడం ఉంది. ఎన్ని విషయాల్లో అభినందించాడు? మనం 13 విషయాల్లో అభినందించాడండి. ఇక్కడ రాసేసినట్టున్నాం కదా అమ్మా. అబ్బా, కొన్నిసార్లు ట్యాబ్లెట్ ఒరిసి ట్యాబ్లెట్ ఏమో డస్ట్బిన్లో పడేసి ఇది పట్టుకున్నాను నేను. అంటే ట్యాబ్లెట్ ఎలా వేసుకుని ఈ కాగితం ఏమో ఇలా పడేయాలి, ట్యాబ్లెట్ని పడేసి కాగితం నోటేసుకుంటాను. ముసలితనం అంటే అంత భయంకరంగా ఉంటుందండి. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి మోచేయి బాగా నొప్పి వచ్చింది, మోచేయి కాదు గూడు దగ్గర బాగా నొప్పి వస్తున్నాను, ఇది చూపిస్తున్నాను. ఆయనకి అర్థమైపోయిందండి. ఇప్పుడు ఏదో ట్యాబ్లెట్ రాశాడండి, ఇక్కడ గూడిది చూపించాలి, ఇది చూపిస్తున్నానండి. ఆయన దీన్ని చూసి ఇటు చూశాడండి. ఎలా చూస్తున్నాడు అనుకున్నా, తర్వాత అర్థమైందండి. ఓకే, ఓకే, మీరు మళ్ళా చదవండి. ఏ విషయాల్లో పౌలు వారిని అభినందించాడో చూడండి. అప్పుడు మనం ఒకసారి మనకు ఎవరికాళ్ళే అప్లై చేసుకోండి. నా విశ్వాసంతో కూడి పనులు చేస్తున్నానా, ప్రేమతో ప్రయాసపడుతున్నానా, నిరీక్షణతో ఓర్చుకుంటున్నానా, దేవుని చేత ప్రేమించబడుతున్నానా, నేను ఏర్పరచబడ్డవాడినా, సంకల్పంలో ఉన్నానా, సువార్త ద్వారా పిలువబడ్డానా, ఉపద్రవాలు వచ్చినా సరే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించానా, లేకపోతే ఉపద్రవాలు భయపడి పక్కకు తప్పుకున్నానా, పౌలుని పోలి నడుచుకుంటున్నానా, నేను మా స్థానిక సంఘం అందరికీ మాదిరి చూపిస్తున్నామా, విగ్రహాన్ని విడిచిపెట్టానా, దేవునికి దోషుడిగా బతుకుతున్నానా, బానిసగా బతుకుతున్నానా, లేకపోతే నేను పెద్ద డైరెక్టర్లా బతుకుతున్నానా, యేసుప్రభు పరలోకం నుంచి వస్తాడని ఎదురు చూస్తున్నానా, దేవుని వైపు తిరిగానా, ఇంకా లోకం వైపు చూస్తున్నానా, సువార్తికులు చేర్చుకున్నానా, లేదా సువార్తికుల్ని కొంచెం నిర్లక్ష్యం చేశానా, అలాగండి. అది మన పరిస్థితిని అర్థం చేసుకుందాం. మన స్థానిక సంఘాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మన స్థానిక సంఘాల్లో ఉన్న సహోదరులందరికీ ఈ విషయాలు ఎక్కిందాం. అందరూ మారేటట్టుగా ఎక్కిందాం. క్రీస్తు యొక్క సంఘం అంటే ఇలా ఉండాలండి, క్రీస్తు సంఘం అంటే. దానికి వ్యతిరేకంగా ఉండేది క్రీస్తు సంఘం కాదండి, అదేదో సంఘం. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం మార్చుకుని సంఘ సభ్యులందరూ మారేటట్టుగా ప్రయత్నం చేద్దాం. మన గురించి, మన స్థానిక సంఘం గురించి దేశాల్లో చెప్పుకోవాలండి. వాళ్ళు వండర్ఫుల్గా సేవ చేస్తున్నారని చెప్పుకోవాలండి. అలా సేవ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.